హాయ్ అండి అందరికీ. ఇంకా చక్రధర్ అవని తండ్రి అని అక్షయ్కి తెలిసిపోయిందా? అలాగే పల్లవి వేసిన ప్లాన్ తిప్పికొట్టిన అక్షయ్. అసలు సూపర్ సీన్, అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీన్ అనమాట. అబ్బా ఈ సీన్ తెలిస్తే బాగుండు, ఈ విషయం అక్షయ్కి తెలిస్తే బాగుండు, ఇంకా పల్లవి ఇలా చేస్తే బాగుండు, పల్లవి ప్లాన్ ఇలా తిప్పి కొడితే బాగుండు, ఇంకా పార్వతి ఇలా చేస్తే బాగుండు అని ఎవరైతే ఆ ఎపిసోడ్ గురించి ఊహించుకుంటున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి సాటిస్ఫాక్షన్ అయ్యే ఎపిసోడ్ అనమాట ఈ వీడియోనమాట. అస్సలు మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి. నేను దీని గురించి ఒక వీడియో పెట్టినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది, అలా ప్రతి ఒక్క వీడియోకి నాకు మంచి రెస్పాన్స్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి, మీ ఒక్క సబ్స్క్రైబ్, మీ ఒక్క లైక్ వల్ల నాకు చాలా ఎనర్జెటిక్గా, చాలా బూస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ అండి, ఎంత కష్టపడి ఇంట్లో ఒక ఆడదానికి ఇంట్లో పిల్లల పని చేసుకుంటూ ఇంకా వేరే వర్క్ చేయాలంటే ఎంత కష్టతరంగా ఉంటుందో అది మీకు కూడా తెలుసు. కాబట్టి అసలు ఆ సిచ్యువేషన్లో కూడా చేయాలనుకుంటున్నామంటే అసలు పరిస్థితి ఎంత దీనంగా ఉందో ఆలోచించండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. ప్లీజ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మాత్రం లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. మీ ఒక్క లైక్ వల్ల నాకు బూస్టింగ్ అనేది వస్తుంది అండ్ చాలామందికి షేర్ అవుతుంది. ఓకేనా? ఇంకా ఇలా అంటున్నానని కూడా అసలు ఏమనుకోకండి, ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే ఇంకా మీనాక్షి అయితే స్కూల్కి అయితే ఇంకా ఆరాధ్యని తీసుకొని రావడానికి అయితే వెళ్తుందనమాట. అంతలోనే ఇంకా ఇలాగ బయటకు వెళ్ళింది, మంచి ప్లాన్ వేయాలి, ఇరికించాలి, పోలీస్ స్టేషన్కి పట్టించాలని చెప్పి పల్లవి అయితే చాలా కుట్ర వేస్తుందన్నమాట. ఇంకా కుట్ర సక్సెస్ చేయడానికైతే ఇంకా పోలీసులని మాట్లాడుతుంది, ఇంకొక గుండగాన్ని కూడా మాట్లాడుతుందన్నమాట. తనైతే ఇంకా నార్మల్గా అక్కడ నిల్చుంటే కావాలని తననైతే ఒక దొంగలాగానైతే నిందించడానికి అయితే ప్రయత్నిస్తుంది ఎవరు, పల్లవి అయితే. ఇంకా అలాగే పోలీసులు కూడా అలానే చేస్తారనమాట. తనకి ఏం సంబంధం లేకుండా నువ్వే చేసావు అని అయితే తననైతే ఇంక ఇంటి దాకా మరీ తీసుకొస్తారు. అది నిన్నటి వరకు ఎపిసోడ్లోనైతే జరిగింది కదా. ఇంకా ఈరోజైతే నిన్న తీసుకొచ్చిన తర్వాత ఇంకా అందరు షాక్ అయిపోతారనమాట. ఎంత చెప్పినా అసలు విననే వినరు, ఎందుకంటే పల్లవి ప్లాన్ చేసి పెట్టింది కాబట్టి అసలు విననే వినరనమాట. తనైతే చాలా ఏడుస్తుంది కామాక్షి, ఏం చెప్పలేకపోతుందనమాట. అసలు నేను నా ఇంటి పేరు చెప్పినా, నా అడ్రస్ చెప్పినా, నా పేరేంటో చెప్పినా కానీ, నా భర్త పేరేంటో చెప్పినా కానీ ఇంకా చక్రధర అని తెలిసిపోతుంది, ఇంకా పెద్ద గొడవ అవుతుంది, అవనికి ఏమైనా ప్రమాదం జరగవచ్చు. చక్రధర ఆ రోజు అంత వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు నీ తండ్రిని నేనే అని ఎవరికి చెప్పినా కానీ అసలు నీకు సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంటుంది, నీకు ఏం జరుగుతుందో కూడా అసలు ఊహించే తరము అసలు నువ్వు ఉండనే ఉండవు అని చెప్పి ఇంకా గాదేవర్ మీనాక్షికి అండ్ అవనికైతే గట్టిగా వార్నింగ్ ఇస్తారనమాట. ఆ భయంతో అసలు చెప్పరు, ఇంకా అసలు వాళ్ళు ఎంత ప్రాబ్లం అయినా చెప్పారనమాట. అది అవనికి తెలుసు అండ్ మీనాక్షికి కూడా తెలుసు. ఆ విషయం అసలు ఎవ్వరికి తెలియదు ఇంట్లో మాత్రము. ఇంకా రాజేంద్రకి తెలియదు, పార్వతికి తెలియదు, అక్షయ్కి తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఇంకా వాళ్ళు ఇక ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎట్లాంటి గొడవ వచ్చినా, ఏది ఇంకెవరు శ్రేయ అండ్ పల్లవి అయితే ఏ గొడవ వచ్చినా ఆ విషయం తెలుసుకోవాలి, ఇంకా ఆ విషయాన్ని ముందేయాలి, ఎలాగైనా అవనిని మీనాక్షిని నిందించాలి, వాళ్ళని మాటలతో వాళ్ళని హింసించి చంపాలి అని అయితే నిర్ణయించుకుంటారనమాట. ఇంకా అందరైతే బయటకు వచ్చేస్తారు పోలీసులు వచ్చిరని చెప్పి. ఇంకా అక్షయ్ అండ్ కమల్ అయితే ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళి వాళ్ళంతా సడన్గా అప్పుడే వస్తారనమాట. వచ్చిన తర్వాత షాకింగ్గా ఏం జరుగుతుందో, సడన్గా వచ్చేసరికి ఇంట్లో అందరు పోలీసులు ఉంటే ఎవరైనా షాక్ అవుతారు కదా, ఇంకా అలా చూసి షాక్ అయిపోతారనమాట. ఇంకా అలా నిల్చునేసరికి పోలీసులు అయితే అడుగుతారనమాట, ఈమె దొంగ కాకపోతే ఎందుకు చెప్తలేదు, ఈమె అడ్రస్ ఎందుకు చెప్తలేదు, ఏవెందుకు చెప్తలేదు అని చెప్పి చాలా నిందిస్తారు. అవన్నీ చాలా చెప్తుంది, ఈమె మా అమ్మ అని చెప్పేసి చెప్పినా కానీ, అవును మీ అమ్మ అయితే మాకేంటి, తన ప్రూఫ్స్ చూపించాలి కదా, మాకు ఎందుకు చెప్పట్లేదు, తన ప్రూఫ్ ఎందుకు చెప్పట్లేదు, తన ఇంటి పేరు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి కనేసరికి అందరు ఇంకా బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా అరే దొంగ చెప్పాడు కదా, అసలు ఎందుకు ఇచ్చాడమ్మా, నీకు ఎందుకు దొంగ ఇచ్చాడు అని చెప్పి అవన్నీ అడిగితే, ఏం లేదమ్మా నాకు కూడా తెలీదు, ఆరాధ్యలో షాప్కి వెళ్తే నేను అక్కడ నిల్చున్నాను, పట్టుకో అని చెప్పి ఇచ్చాడంతే, ఇంకా అంతకు మించి ఇంకా ఏం తెలియదు, వీళ్ళు వచ్చేమో నువ్వే దొంగ అని చెప్పి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలని అయితే అనుకుంటున్నారు వీళ్ళని అయితే చెప్తుంది అనమాట ఏడ్చుకుంటూ. అప్పుడు అవన్నీ ఇంకా
రాజేంద్ర ఇంకా పార్వతి అందరు అంటారనమాట, అగో చూసావా దొంగెంబడి మీరు పడుతురు కాబట్టే తన చేతిలో పెట్టినాక మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తీసుకుందామని అనుకున్నట్టురో, వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం లేదని తెలుస్తలేదా, మీరు కావాలనే మన ఎంబడి పడుతురు అని చెప్పి తిన నిరికియాలని చూసినట్టుండో అక్కడ ఏం లేదు అని చెప్పి ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా కానీ అప్పుడు పోలీసులు అంటారనమాట, ఆహా ఇంత కవర్ చేస్తున్నారు, ఏదో మాకే మీరు సమర్థిస్తున్నారు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారా మీరు, అసలు మీరు కూడా అలాగే కనిపిస్తున్నారు నాకు, అసలు మిమ్మల్ని కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు అని చెప్పి అయితే అనేసరికి ఇంకా షాక్ అయిపోతారనమాట. అప్పుడే ఎవరు శ్రేయ అండ్ శ్రీకర్ ఇద్దరు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు పల్లవి కూడా అంటుందన్నమాట, ఆహా ఏంటి మరి అడ్రస్ గిడ్రస్ ఏముండదా, చెప్పొచ్చు కదా మరి, అంత దొంగదానివి కాకపోతే చెప్పొచ్చు కదా నీకే సంబంధం లేకపోతే అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడు కమల్ కూడా ఇంకా పల్లవిని తిడతాడనమాట, ఏ పల్లవి ఏం మాట్లాడుతున్నావు, ఏంది నోరు జాగ్రత్త పెట్టుకో లేకపోతే చెంపలు వాయిస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసరికి అప్పుడు పల్లవి అంటుందన్నమాట, ఈ కాదు బావా మరి అడిగినప్పుడు చెప్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇంటి దాకా తీసుకొచ్చి ఇంటి పరువు తీయడము అని చెప్పి తనంటది. కనేసరికి అప్పుడే శ్రేయ కూడా అందుకుంటుంది అనమాట, ఏంటి ఎందుకు ఇలా ఇజ్జత్ తీస్తున్నారు, మాది ఇంటి పరువు ఎందుకు తీస్తున్నారు, నీ వల్ల మమ్మల్ని కూడా దొంగలని చేస్తారా, ఏదో ఒక అడ్రస్ చెప్పొచ్చు కదా, అంత రోడ్డు మీద దానివా, అసలు నీకు అడ్రస్ అనేదే లేదా, అసలు అడ్రస్ ఏది లేకుండానే పిల్లల్ని కన్నావా, అసలు ఈ పిల్లల్ని ఎలా కన్నావు, ఇంటి పేరు ఏది లేనిది అసలు ఎలా వాళ్ళకు పేర్లు పెట్టావు, అసలు ఇంత బరి తెగించావు, అసలు నీకు ఇంత అడ్రస్ అనేదే లేదా, ఎందుకు అసలు నీ బ్రతుకు అన్నట్టుగా చాలా చీప్గా మాట్లాడతారనమాట. ఇంకా శ్రేయానైతే ఘోరంగా మాట్లాడుతుంది. ఇంకా అక్షయ్ అంటాడనమాట, శ్రేయ నోరు కంట్రోల్లో పెట్టుకో, ఇష్టం ఉన్నట్టుగా వాగకు, నేను చెప్తున్నాను నీకు మొన్ననే వార్నింగ్ ఇచ్చాను, తన గురించి నీకెందుకు, నువ్వు నోరు మూసుకో నూరుకో, ఎందుకు అలా ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి అప్పుడు తను అంటదనమాట, ఏంటి మరి తను చేసిన పనికి ఇప్పుడు మమ్మల్ని దొంగలు అంటున్నారు, మమ్మల్ని నిందిస్తున్నారు, ఇప్పుడు మమ్మల్ని ఐడి ప్రూఫ్ అడుగుతున్నారు అని చెప్పి ఇంకా తను అంటదనమాట. అనేసరికి అప్పుడే పోలీసులు అంటారు, మీ ఐడి ప్రూఫ్ చూపించండి, అసలు మీరేనా మాకేం నమ్మకము, అసలు మీరు మీకు ఉన్న అడ్రస్ ఏంటి, తనకా ఎలాగో అడ్రస్ లేదు, అసలు మీకైనా ఉందా లేదా అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా వినరనమాట. ఇంకా అప్పుడే వీళ్ళైతే ఎవరి అడ్రస్లు వాళ్ళైతే తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా శ్రేయ, శ్రీకర్ అండ్ వచ్చేసి కమల్, పల్లవి అండ్ అక్షయ్ వీళ్ళందరూ తీసుకొచ్చేసరికి ఇంకా అవని అయితే ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఇంకా వాళ్ళ అత్త మామది ఇంకా వాళ్ళ అమ్మమ్మది అయితే తీసుకొని అయితే వస్తారు. వచ్చి ఇంకా చూపిస్తుంది అనమాట, అందరినీ చూపిస్తుంది, ఆరాధ్యది ఐడి కార్డు కూడా చూపిస్తుంది, కానీ ఇంకా మీనాక్షిది అయితే ఉండదన్నమాట. మరి మీ అందరు ఉన్నది మీ అమ్మ అని చెప్తున్నావు, మరి తన అడ్రస్ ఏది, తన ఐడి కార్డ్ ఏది అని చెప్పి అడుగుతారు. అడిగేసరికి అసలు ఇంకా స్టన్ అయిపోతారు. ఇంకా తనకైతే ఏముండదు కదా, ఉన్నా కానీ చూపించలేని సిచ్యువేషన్ ఉన్నా, ఇప్పుడు ఆ అడ్రస్లో తన పేరు వెళ్తే చక్రధర్ అని వెళ్తే ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది, అంత ఇష్యూ అవుతుంది, ఇంకా పెద్ద గొడవ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నిజమైన బండారం బయటపడిపోతుందని తను చాలా భయపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అవని అంటుంది, మీకు తను ఎట్లాంటి ప్రూఫ్ కావాలన్నా తను మా అమ్మే, తను అసలు దొంగ కాదు అని నేను ఐడెంటిఫై కూడా నేను రాసిస్తాను అన్నా కానీ అసలు పోలీసులు వినరనమాట. మాకు అవసరం లేదు నీ ఐడెంటిఫై ఎందుకు, నాకు నడువు పోలీస్ స్టేషన్కి నడువు అని చెప్పేసి ఇంకా తనని తీసుకొని వెళ్తారనమాట. ఎన్ని చెప్పినా విననే వినరు. ఇంకా అప్పుడే అక్షయ్ అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా ఎస్ఐ, ఇంకా తనకైతే కాల్ చేస్తారనమాట, అరే అజయ్ చూసావా మీ కానిస్టేబుల్స్ ఇంటికి వచ్చి గోల చేస్తున్నారు, ఇలా మా అత్తయ్యని అడ్రస్ లేదు అది లేదు ఇది లేదని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్దామని చూస్తున్నారా, ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడే ఇంకా ఎస్ఐ అయితే ఇంకా కానిస్టేబుల్స్తో మాట్లాడేసరికి ఇంకా వాళ్ళు తను చెప్పేసరికి వెళ్ళిపోతారనమాట. ఇంకా అప్పుడే ఇంకా క్యాన్సిల్ అయిపోయింది అన్నట్టుగా ఇంకా పల్లవి సైడ్ చూసుకుంటా ఇంకా అంటారు. అనేసరికి ఇంకా పల్లవి అయితే ఇంకా చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది. షట్ ఎలాగైనా ఇరికిచ్చి అసలు ఎలాగైనా తన బండారాన్ని బయట పెడదాం అనుకున్నాను, తనని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనుకున్నాను, అవని ఇలా అక్షయ్ వచ్చి ఇలా చేశాడేంటి, అసలు ఇప్పుడు ఎలా ప్లాన్ వేయాలి, ఇంత ప్లాన్ వేస్ట్ అయిపోయింది, నాన్న అక్కడనేమో చాలా బాధపడుతున్నాడు, అసలు ఇలా చేయాలి అని చెప్పి తను కించుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతారు. ఎమోషనల్ అయి ఇంకా అలా అయిపోయిన తర్వాత పోలీసులు అయితే వెళ్ళిపోయినాక ఇంకా అవని అయితే ఇంకా తనని వాళ్ళ అమ్మని అయితే తీసుకొని అయితే ఇంకా లోపలికి వెళ్తుందనమాట. ఇంకా అందరు లోపలికి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా పల్లవి అయితే అవమని చెప్తుంది, ఆగండి అసలు మీ అడ్రస్ ఏంటి, మీరేంటి, ఎందుకు చెప్పట్లేదు, ఇన్నిసార్లు అడిగినా ఎందుకు చెప్పట్లేదు, మా ఇంటి గుట్టు ఎందుకు బయట పెడుతున్నారు, మా ఇంటి ఇజ్జత్ ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసరికి ఇంకా అవని అంటుందన్నమాట, ఏం నీ ఇజ్జత్ పోలే, నేను ఎవరు దొంగతనము అని చెప్పలేదు, నేనేం పోలీస్ స్టేషన్లో వేస్తామని చెప్పలేదు, తను ఓన్లీ వచ్చి ఐడెంటిఫై కోసం అడిగారు అంతే, ఇంకా అది తను చేసింది కూడా కాదు, ఎవరో అది చేసింది వాళ్ళ మీద పడ్డది, తను కావాలని చేయలేదు, ఎందుకు నోరు పాడేసుకుంటున్నావు, ఎక్కువ తక్కువ మాట్లాడకు, మర్యాదగా ఉండదు పల్లవి అని చెప్పి అయితే ఇంకా అవని అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తుందన్నమాట. ఇంకా అప్పుడే పార్వతి కూడా రేస్ అయిపోతుంది, ఏంటి అవని తనని నోరు ఆపుతున్నావు, పల్లవి అడిగినతో తప్పేముంది చెప్పు, తన అడ్రస్ ఏంటో చెప్పుమని చెప్తున్నాం కదా, చెప్పొచ్చు కదా, చెప్పండి అసలు నీ అడ్రస్ ఏంటి చెప్పండి, నేను అసలు ఊరుకోను, ఇంత దాకా వచ్చి ఇలా పోలీసులు వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో వేస్తా అంటే కూడా ఏడుస్తున్నావు, అమాయకంగా ఉంటున్నావు తప్ప అసలు ఎందుకు చెప్పట్లేదు,
అసలు కారణం ఏంటి? ఎందుకు అంత సీక్రెట్ ఏముంది? అంత చెప్పదగ్గంది ఏముంది? అసలు నువ్వు సిన్సియర్గా నువ్వు ఒక భర్తను చేసుకొని నువ్వు పిల్లల్ని కన్నట్టయితే అసలు నువ్వు ఎందుకు చెప్పవు? అడ్రస్ ఎందుకు చెప్పవు? చెప్పు. నువ్వేమైనా బరి తెగించావా? లేదా రోడ్ల మీద ఉన్నావా? అసలు నీకంటూ అసలు ఒక భర్త అనేవాడే లేడా? అసలు ఆ పిల్లలకి, మీ పిల్లలకి అసలు ఒక తండ్రి అనేవాడే లేడా? అసలు ఏంటి నీదని చెప్పి చాలా చెండాలంగా, చాలా బాధగా, ఒక ఆడదాన్ని అనరాని మాటలైతే ఇంకా పార్వతి కూడా చాలా అంటుందన్నమాట. ఇంకా పల్లవి అప్పుడే అనుకుంటుంది, అమ్మయ్య నేను అన్న విషయం మొత్తం మా అత్త అన్నది, ఇంకా మా అత్తనైతే సపోర్టివ్గా ఉంది, ఇంకా చాలా చూసుకుంటుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. ఇంకా శ్రేయ కూడా అలాగే వరుతుంది. ఇంకా అప్పుడే అక్షయ్ అంటాడనమాట, ఏంటమ్మా నీకు అవసరమా? తను మన ఫ్యామిలీ గురించి, మన ప్రాబ్లమ్స్ గురించి, మన సీక్రెట్ గురించి తను అడగనప్పుడు అత్తయ్య ఇంకా నువ్వు తన గురించి ఎందుకు అడుగుతావు? తన భర్త గురించి నీకేం అవసరమమ్మా? నీకు అవసరమా? తెలుసుకొని ఏం చేస్తావో చెప్పు. పల్లవికి అదే చెప్తున్నాను, నీకు అదే చెప్తున్నాను. మీకు ఎందుకు అసలు తన గురించి, మీ ఫ్యామిలీకి, మన ఫ్యామిలీ అందరికీ ఎందుకు? తన భర్త ఎక్కడ ఉంటే ఎందుకు? తన అడ్రస్ ఎందుకు? తెలుసుకొని ఏం చేస్తావమ్మా? తన ప్రాబ్లం తనకుంది, అంత ప్రాబ్లం ఉండేపటికే కదా తను చెప్పట్లేదు. ఎందుకు మీరు పదే పదే తనను అని అంతలా బాధపడుతున్నారు? ప్రతిసారి గొడవైనప్పుడల్లా అదే విషయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? నీకెందుకు? నీకు అవసరమా చెప్పు. నీ పని ఏదో నువ్వు చూసుకో. ఇంకోసారి అడిగితే బాగుండదమ్మా. నువ్వు అసలు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అయితే ఇంకా అక్షయ్ అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట పార్వతికి. ఇంకా పార్వతికి ఏం చెయ్యలేక ఏడ్చుకుంటూ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత తనైతే ట్యాబ్లెట్స్ వేసుకుందామని అయితే చూస్తుందన్నమాట. పార్వతి అయితే రూమ్లోకి వెళ్ళి ఇంకా తను అక్కడ వాటర్ అయితే ఉండవు. ఇంకా అప్పుడే కామాక్షి వచ్చి తను కూడా ట్యాబ్లెట్స్ వేసుకుని, మీనాక్షి వచ్చి అప్పుడే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ వాటర్ తాగుతూ ఉంటుందన్నమాట కిచెన్లోకి వెళ్ళి అయితే. ఇంకా అప్పుడే పార్వతి కూడా వెళ్తుంది. వెళ్ళి ఇంకా తనని చూసి అయితే సైలెంట్గా సైడ్ అయిపోతుంది. కానీ ఇంకా మీనాక్షి అయితే వాటర్ కావాలా వదిన, తాగుతావా, ఇవ్వాలా అని చెప్పి వాటర్ తీసుకొని ఇస్తుందన్నమాట. కానీ పార్వతి ఎట్లాంటి రియాక్షన్ లేకుండా తనని చూసి ఇంకా పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అయినా ఎంబడి పడుకుంటూ ఇంకా వాటర్ అయితే ఇస్తుందన్నమాట. తీసుకోండి వదిన, తీసుకోండి అని చెప్పేసి ఇంకా చేయితోని ఇలా తన్నేస్తుంది. వాటర్ అయితే కింద పడిపోతాయి అన్నమాట. ఇంకా తను చాలా బాధగా ఉంటుంది. అలాగే ఇంకా పార్వతి అయితే వెళ్ళి ఇంకా పాలు పోస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే మీనాక్షి అంటుంది, నాకు తెలుసు వదిన, నీ కోపానికి అర్థం ఉంది. నువ్వు ఎందుకు సీరియస్గా ఉన్నావో కూడా నాకు తెలుసు. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో కూడా నాకు తెలుసు. నా భర్త ఎవరో చెప్పాలా వదిన? తెలుసా నీకు? ఎవరో చెప్పాలా? నేను ఎందుకు చెప్తలేనో తెలుసా? అసలు నా భర్త ఎవరో తెలుసా అని చెప్పే విధంగానే పోతుందన్నమాట. ఇంకా ఎవరు పార్వతి కూడా చెప్పేటట్టుందని ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పుడే తను అంటదనమాట, వామ్మో చెప్తే ఇప్పుడు చక్రధర అని తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది, అసలు అవన్నీ ఇప్పటికి ఏమవుతుందో ఏమో అని చెప్పేసి చెప్తాను వదిన, చెప్తా, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటపడుతుందని చెప్పి మళ్ళీ కవర్ చేసేసరికి చాలా సీరియస్గా ఇంకా బయటకైతే వెళ్ళిపోతుందన్నమాట. తను వెళ్ళిపోయినాక అవని అదంతా చూస్తుంది. ఇంకా పార్వతి బయటకు వస్తుందని చెప్పి తనైతే సైడ్ అయిపోతుందన్నమాట. ఇంకా సైడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు మీనాక్షి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా అందరూ పడుకొని ఉండిపోతారనమాట. ఉండిపోయిన తర్వాత ఇంకా ఎవరు అవని అండ్ వచ్చేసి ఆరాధ్య ఇంకా అక్షయ్ అయితే వాళ్ళ రూమ్లోనైతే పడుకుంటారు. పడుకున్న తర్వాత ఇంకా అవనికి ఇంకా ఆరాధ్యకి అయితే నిద్ర పట్టేస్తుంది. కానీ అక్షయ్కి అయితే ఇంకా వాళ్ళ అమ్మ నాన్న మాటలే గుర్తుకొస్తాయి అనమాట. ఎందుకు పదే 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 అదే విషయాన్ని తీస్తున్నారు, అసలు తను ఎందుకు చెప్పట్లేదు, అసలు ఏంటి ఆ సీక్రెట్ అని చెప్పేసి ఇంకా అప్పుడే ఇంకా తనకైతే నిద్ర పట్టదు. ఇంకా దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాడనమాట అక్షయ్ అయితే. ఇంకా కూర్చున్న తర్వాత అప్పుడే ఇంక అవని కూడా ఇంకా లేస్తుంది సడన్గా. ఏమైందండి, ఎందుకు అలా నిల్చుని ఉన్నారు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, దేని గురించి ఆలోచిస్తున్నారు అని అంటే ఇంకా అప్పుడు అక్షయ్ అంటాడనమాట ఆరాధ్య సైడ్ చూసుకుంటూ, అవని నీతో ఒకటి మాట్లాడాలి అవని అంటే చెప్పండి ఏంటి అని అంటే ఆరాధ్య లేస్తుంది, మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం దా అని చెప్పేసి ఇంకా రూమ్లో నుంచి అయితే బయటకైతే వచ్చేస్తారనమాట. వచ్చిన తర్వాత అవని అసలు ఏమవుతుంది, అసలు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అక్షయ్ అంటే అప్పుడు అవని ఏమైందండి, దేని గురించి అంటే తెలుసు కదా అవని నీకు ఇవ్వదాకా అయినా మధ్యాహ్నం అయిన విషయము, అసలు ఎందుకు చెప్పట్లేదు, అసలు మీ అమ్మ అడ్రస్ చెప్పొచ్చు కదా, మీ నాన్న అడ్రస్ చెప్పొచ్చు కదా, అసలు ఎందుకు చెప్పట్లేదు, అంతమంది అమ్మ పల్లవి శ్రేయ పదే 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 అన్నిసార్లు అడిగిన వాళ్ళు, అన్నిసార్లు నిందించిన, అన్ని అవమానాల పాలు చేసిన, అంతలా బాధ పెట్టిన, అసలు తను ఏడుస్తుంది తప్ప అసలు ఏం చెప్పట్లేదు, ఎందుకు అసలు నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు అన్నట్టుగా ఏమైనా ఉందా ఏంటి, తను ఏమైనా అసలు తనకు ఎట్లాంటి ప్రూఫ్స్, ఎట్లాంటి అసలు భర్తనే లేడా, అసలు తనకు ఏదైనా అక్రమ సంబంధంతోనే అసలు మిమ్మల్ని కన్నదా అన్నట్టుగా
తనకు కూడా డౌట్ వచ్చి అంటాడనమాట. అనేసరికి అవని దాన్ని తట్టుకోలేక చాలా బాధపడి ఇంకా నోరు మూస్తుందనమాట. ఏంటండి మీరు కూడా వాళ్ళలాగానే మాట్లాడడం, మీరైనా అర్థం చేసుకోవచ్చు కదా, అసలు మీ అడిగే దాంట్లో అర్థం ఉందండి, కానీ అసలు అమ్మ బాధ అర్థం చేసుకోవచ్చు కదా, ఏదో ఒక ప్రాబ్లం ఉండేపటికే కదా, అది చెప్పరాని విషయం కాబట్టే కదా, అది చెప్తే ప్రాబ్లం అవుతుందని కాబట్టే కదండి తను చెప్పట్లేదు. ఎందుకండి ఇంతలా బాధ పెడతారు, తను ఎంత బాధపడుతుంది ఆలోచించండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అంతలా అన్నా కానీ చెప్పలేదంటే అది ఏదో ఒక సీక్రెట్ ఉంటుంది కదండి. అంటే ఓకే అవని ఉంటుంది, బట్ ఏదో ఎంత పెద్ద సీక్రెట్ అయినా కనీసం చెప్పొచ్చు కదా, అంతలా ఏం సీక్రెట్ ఉంటుంది నాకు అర్థం కావట్లేదు. కనీసం మాకంటే చెప్పదు, ఓకే మా ఫ్యామిలీకి చెప్పడానికి అంత మొహమాటంగా అంత ఇబ్బందిగా ఉంది, కనీసం నీకైనా చెప్పొచ్చు కదా, ఒక బిడ్డవు కదా నువ్వు, కనీసం నీకైనా మీ నాన్నెవరో చెప్పిందా, అసలు తెలుసా నీకైనా, చెప్పు అవని. నాకు చాలా బాధగా ఉంది తెలుసా, అత్తయ్యను పదే అలా నిందిస్తుంటే నాకే చాలా బాధగా, చాలా అవమానంగా ఉంది. అసలు తనకెలా ఉంటుంది, తనెంత బాధపడుతుంది, తనకెంత అవమానంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అందుకే అసలు నాకు దీన్ని పులి స్టాప్ పెట్టాలి, అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఆ ఫ్రస్ట్రేషన్లో అమ్మను కూడా నేను అనాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరికి మన ఇంట్లో కూడా చాలా అలుసైపోతుంది, వాళ్ళకి ఎలాగైనా అనాలి వీళ్ళను మాటలని చెప్పేసి. ఇంకా నాకు అదే అర్థం కావట్లేదు అవని, నిద్ర కూడా పట్టట్లేదు. అసలు చెప్పవని, నీకేదైనా తెలిస్తే చెప్పు, దీనికి ఏదో ఒక సొల్యూషన్ చేద్దాము, లేదంటే 10 సార్లు ఇదే గొడవ అవుతుంది, ప్రతి క్షణం దీని గురించే గొడవ, దీని గురించే అంటే ఇరిటేషన్గా ఉంది నాకు, చాలా బాధగా ఉంది. ఇంకా నువ్వెంత బాధపడుతున్నావు నేను అర్థం చేసుకోగలను, తను అసలు మానసికంగా చాలా కుంగిపోతుంది అని చెప్పేసి అయితే ఇంకా అక్షయ్ అయితే అంటాడనమాట. కానీ అవని అయితే చాలా భయపడుతుంది. వామ్మో ఇప్పుడు నేను ఏమని చెప్పాలి, ఇంకా చక్రధరే మా నాన్న అని చెప్పాలా, చెప్తే అసలు అక్షయ్ ఎలా రియాక్ట్ అవుతుండు, అసలు చెప్పకపోతే ఏమనుకుంటాడు, అసలు ఏం చెయ్యాలి, అసలు చెప్పాలా వద్దా, అసలు చెప్తే అక్షయ్ ఎలా రియాక్షన్ అవుతాడని చెప్పి కవని అయితే చాలా బాధపడి భయం వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడి వరకైతే స్టాప్ అయిపోతుంది ఇంకా వీడియోనైతే. అసలు ఎపిసోడ్ అయితే అసలు అక్షయ్కి అసలు చెప్పనుందా అవని, ఇంకా అక్షయ్ అన్నిసార్లు అడిగితే ఇంకా అక్షయ్ అర్థం చేసుకుంటున్నాడు కదా అని అసలు చెప్పేస్తుందా, ఎవరు చక్రధరే నా తండ్రి అని పార్వతికి కూడా చెప్పనుందా, అసలు చెప్తే అక్షయ్ అసలు ఎలా రియాక్షన్ అవుతాడు, అసలు పల్లవికి తెలిస్తే పల్లవి రియాక్షన్ ఎలా ఉంటుంది, పార్వతికి తెలిస్తే అసలు రియాక్షన్ ఎలాగుంటుంది, అసలు ఏం జరుగుతుంది, అసలు పల్లవి ప్లాన్ మొత్తం చిచ్చు తీసిన అక్షయ్ సూపర్. అసలు నిజం చెప్తున్నాను కదా, మళ్ళీ అసలు నెక్స్ట్ ప్లాన్ ఏంటి పల్లవిది. ఇంకా అలాగే చక్రధర్ మాత్రం జైల్లో మాత్రం చాలా కుంగిపోతూ ఉన్నాడు, చనిపోవాలని అయితే నిర్ణయించుకుంటున్నాడు. దాని గురించి తన సెకండ్ భార్య పల్లవి వాళ్ళమ్మ ఎలా నిర్ణయించుకుంటుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామండి. నేను స్వీట్ ఇన్ షార్ట్లోనైతే వీడియోనైతే చేసేసాను. ప్లీజ్ అండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఏమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అవని చక్రధర్ గురించి అక్షయ్కి చెప్తే బాగుంటుందా లేదా బాగుండదా అని మీ ఒపీనియన్ కూడా నాకు కింద తెలపండి. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.